కోమలి, విజయాంబిక గారు, ఈ నాటకం ఇంతటితో ఆపేద్దాం. లేదంటే వీళ్ళు నన్ను చంపేసేలా ఉన్నారు. నాకు చాలా భయంగా ఉంది. భయం ఎందుకు కోమలి? నీకు నా తమ్ముడి అండదండలున్నంత వరకు నీ మీద ఈగ కూడా వాలదు. అయినా విన్నావు కదా మా తమ్ముడు ఎలా మాట్లాడాడు. నీకోసం ఎవరినైనా వదులుకోవడానికి సిద్ధంగా ఉన్నాడు. కానీ ఎవరి కోసమో నా ప్రాణాలు పోగొట్టుకోవడానికి నేను సిద్ధంగా లేను. కోమలి, అమాయకంగా మాట్లాడుకు. నువ్వు విషం తాగడం వల్ల నా తమ్ముడు మొదటిసారి రూపని విరూపాక్షిని వదులుకోవడానికి కూడా సిద్ధంగా ఉన్నాడు అని అర్థమైంది. మనం ఒక్కొక్కరిని దెబ్బ కొట్టాలనుకున్నాం, కానీ ఒకే దెబ్బకి 2 పిట్టలు అన్నట్టు ఇద్దరిని దెబ్బ కొడతాం అనుకోలేదు. ఇదంతా నువ్వు విషం తాగడం వల్లే జరిగింది. ఎంతసేపటికి వాళ్ళని దెబ్బ కొట్టగలిగామని ఆనందపడుతున్నారు, కానీ నా పరిస్థితి ఏంటో ఆలోచించరా? నేను చచ్చిపోయి ఉంటే ఎలా విజయాంబిక గారు? నువ్వెందుకు చస్తావు కోమలి? విషం తాగితే చావరా? నువ్వు చచ్చిపోవడానికి తాగింది అంత విషపూరితమైన విషయం కాదు కోమలి. అదేదో మీరు కలిపినట్టు అంత ఈజీగా చెప్తున్నారేంటండి? అవును కోమలి, ఆ విషం కలిపింది నేనే. మీరు విషం కలపడం ఏంటండి? కంగారు పడుకు కోమలి. ఆ విషం ప్రాణం తీసే విషం కాదు, జస్ట్ ఫుడ్ పాయిజన్ చేయగలిగిందంతే. అందుకే నేను కలిపాను. ఇలాగే జరగాలి అని ప్లాన్ చేసి నువ్వు తినే ఉప్మాలో విషం కలిపాను. ఆ విషయం మన పాలిట వరమైంది. మీ ప్లేస్ లో ఉండే ఆలోచిస్తే బానే ఉందండి. కోమలి, నువ్వు భయపడితేనే కదా సీన్ ఇంత బాగా పండింది. ఈ విషయం నీకు ముందే తెలుసుంటే నీ ఫేస్లో భయం కాకుండా ధైర్యం ఉండేది. అప్పుడు నువ్వు నటిస్తున్నావనే అనుమానం అందరికీ వచ్చుండేది. నీ మాటల్లోనూ నీ చేతల్లోనూ ఎక్కడో ఒక చోట దొరికిపోయి ఉండేవాళ్ళం. అందుకే నీకు ముందుగా చెప్పలేదు. మొత్తానికి మనం అనుకున్నది జరగబోతోంది కోమలి. ఈరోజు రూప మీద విరూపాక్షి మీద నా తమ్ముడికి అసహ్యం కలిగేలా చేశాం. రేపో మాపో ఆస్తి మొత్తాన్ని నీ పేరు మీదకి మారేలా చేసి